ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. దేవుని ప్రజలు ఒక కన్ను దేవుని ప్రజలు అనుకుంటే మరొక కన్ను దేవుని పరిశుద్ధత అనుకుందాం. దేవుని ప్రజలని దేవునికి రెండు కళ్ళతో పోల్చి చూసినట్లయితే ఒక కన్ను దేవుని ప్రజలు, మరొక కన్ను దేవుని పరిశుద్ధత. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే దేవుని ప్రజలు దేవుని పరిశుద్ధతను కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. బాగానే ఉంది. దేవుని ప్రజలు ఈ పరిశుద్ధతను కలిగినట్లయితే తిన్నగా వారి చూపు తిన్నగా దేవుని సింహాసనం వద్దకే పోతుంది. ఒక కన్ను ఇటు చూసి ఒక కన్ను ఇటు చూస్తే వారు పోయేటువంటి దారి ఎవరికీ తెలియదు, ఆ పోయేవానికే తెలియదు. ఎందుకంటే ఇటు ఒక కన్ను చూస్తే పోవాల్సినటువంటి దారి కనపడదు, ఎటు పోవాలి. దేవుడు కూడా మన జీవితాల నుంచి ఏం ఆశిస్తా ఉన్నాడంటే ఒక కన్నుగా మనం ఆయన ప్రజలమని పిలువబడతా ఉన్నాం. బాగానే ఉంది, పిలువబడతా ఉన్నాం. పిలువబడేటువంటి అదే సందర్భంలో ఆయన పరిశుద్ధతను కూడా మన జీవితాల్లో నిలుపుకోవాలి. అలా నిలుపుకున్నట్లయితేనే ఆయన ప్రజలమని మనము దేవుని సన్నిధిలో కీర్తించబడతాం, ఆయన చేత పిలువబడతాం. ఈ పరిశుద్ధతను మనము మన జీవితాల్లో నిలుపుకొని ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము ఇప్పుడు చెప్తుంది కాదు, ఇప్పుడైతే చెప్పట్లా. వేల సంవత్సరాలు అనుకోవాలి, వందలు కాదులే, వేల సంవత్సరాలు అనుకోవాలా. ఆ వేల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి యెహోషువ కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన మాట. మొదట 2వ అధ్యాయము 12వ వచనం. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారి సరౌండింగ్ అంటే వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉంటారు కదా, బాగా జిగిరి దోస్తులని ఖర్చులు పొందుతారు చూడండి, అట్లాగా ప్రాణ స్నేహితులు అంటారు కదా. అటువంటి స్నేహితుల యొక్క దైవాలు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించటం ద్వారా స్నేహం చేయటం తప్పు కాదు, ప్రాణానికి ప్రాణంగా ఎంచటం తప్పు కాదు. కాకపోతే వారి ప్రవర్తనను మన జీవితంలో నిలుపుకొని మన ప్రాణానికి మూలమైనటువంటి యెహోవా యొక్క క్రీస్తు యొక్క మార్గాన్ని వారి మార్గంగా, ప్రాణ స్నేహితుడు ఉన్నాడు కదా, మన నెత్తి మీద ఎక్కించుకొని తిరుగుతా ఉన్న స్నేహితుడు, వారి తోవలలోనికి క్రీస్తు తోవని కలిపోయటం క్షమించరాని తప్పు. లేఖనం అదే సెలవిస్తా ఉన్నది. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 12వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే వారి సరౌండింగ్లో అంటే వారికి దరిదాపుల్లో, వారికి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో, వారి చుట్టుపక్కల ఎవరైతే జనాంగం ఉన్నారో, జాతులు ఉన్నారో, వారితో పాటు కలిసిపోయి వారి దేవతలని వీళ్ళు అనుసరించారు. అంటే అర్థం ఏంటంటే మన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ స్నేహితుల అలాగనే వారిని పిలుస్తారు కదా, మా ఇంటికి వచ్చిపోండి, టీ తాగిపోండి అని. అన్య స్నేహితుల, అన్య బంధువుల ఇళ్లలోకి చొరబడి మాటతో పోయేదాన్ని ఏం చేశారంటే గొంతు దాకా తెచ్చుకున్నారు. మాట మాట్లాడి వస్తే ఇబ్బంది లేదు, మాట మాట్లాడి రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే గొంతు దాకా తెచ్చుకుంటారని దేవుడు చెప్తాడు. మీరు వాళ్ళతో తిరగకండి, వాళ్ళని మీతో తిరగనీయకండి. ఎందుకంటే చివరికి ఏమవుతుందంటే గొంతు కాడకు వస్తుంది.
అని దేవుడు ఏం చెప్తాడంటే వాళ్ళతో అసలు మీరు పోనవద్దని చెప్తాడు. పోతే ఇంతటితో పోదు. ఏమవుతుందంటే చివరికి ఇలా పీకల మీద తెచ్చుకుంటారు. అలాగనే జరిగింది. వారు ఇతర దేవతలను అనుసరించారంట. ఇతర దేవతల్ని చూడలే, దూరం నుండి చూసి వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం, మన దేవుడు మన ఇష్టం అని అట్లాగ రాలే, అనుసరించారంట. ఆ స్నేహితులు పిలిస్తే పోయి వీళ్ళు కూడా వాళ్ళలో ఒక భాగం అయిపోయారు. అదే దేవుడు వద్దని చెప్తా ఉన్నది. పవిత్రమైన లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే, దేవునికి మీరు 2 కళ్ళు లాగున్నారు. ఈ 2 కళ్ళు తెల్లగా చూస్తేనే దేవుని సింహాసనం వద్దకి సరిపోతాం. అలా కాదు, అటు చూస్తా అని చెప్పానంటే నువ్వు ఇటు పోతావు. అక్కడ చేరుకోవాల్సినటువంటి ఆ గమ్యానికి చేరుకోలేవు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీకు వాళ్ళతో వద్దు. అర్థమైందిగా, మీకు వాళ్ళతో వద్దు. ఎందుకంటే మీ జీవితాలని మీరే పాడు చేసుకున్నట్లు అవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 2:12 చెప్పబడినటువంటి మాట ఇదే. కనుకనే దేవుడు కూడా నేటి రోజుల్లో కూడా 1000 సంవత్సరాల ముందు చెప్పినటువంటి మాటనే ఈ రోజున కూడా దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున కూడా దేవుడు మనకి వాగ్దాన పూర్వకంగా సెలవిస్తా ఉన్నాడు. మీకు అటువంటిది కూడదు, అటువంటి పనులు మీ జీవితాలకి సరియైనవి కాదు. కాబట్టి దేవుని యందు మాత్రమే మీ పరిశుద్ధతను నిలుపుకోండి. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఇంకొకటి, పరిశుద్ధత అనేది మీకు ఎదురు పడితే సెర్చ్ చేయండి. ఇది ఏమాత్రపు పరిశుద్ధతది, ఇది ఏమాత్రం పరిశుద్ధత ఉంది అని సెర్చ్ చేస్తే దాంట్లో కనపడుతుంది. ఆమె ఈరోజు మన దేవుని వాగ్దానం చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు దేవుని వాక్యాన్ని సెలవిస్తా ఉన్నదంటే, 1000 సంవత్సరాల కిందటే, ఇప్పుడంతా మిక్స్ అయిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు జాతి మత భేదాలు లేకుండా మిక్స్ అయిపోయారు. ఇప్పుడు కంటే ఒక 10 సంవత్సరాల కిందట, ఒక 50 సంవత్సరాల కిందట చూస్తే మిక్స్ కాలే. ఒకసారి మీరు ఇప్పటికీ పల్లెటూరులో పోయి చూస్తే మిక్స్ అవ్వరు. ఎందుకంటే ఇది నీదే, ఇది నేనే, నువ్వు అక్కడుండు, నేను ఇక్కడుండు, అట్లాగే. ఇంకొక 50 సంవత్సరాల కిందట అప్పుడు ఎట్లా ఉండేదంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పని అని ఉండదు కదా, అట్లా ఉండేది. ఇటు కనుక వచ్చినదంటే ఏమవుతుందో చూసుకో, అట్లా ఉండేది. ఇప్పుడు అంతే, పరిస్థితులన్నీ మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయినప్పుడు ఏమవుతా ఉన్నదంటే అంతగా పట్టింపు లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఈ 2025 సంవత్సరంలో అంత పట్టింపు లేదు. 1000 సంవత్సరాల కిందట అప్పుడు ఇంకెంత పట్టింపు ఉండాలి. ఆ పట్టింపు, ఆ పద్ధతుల మధ్యలో బతికినటువంటి వాళ్ళు దేవుని పద్ధతిని విడిచిపెట్టారు. ఎంత ఆలోచనలో పడాల్సిన విషయం. 1000 సంవత్సరాల కిందట ఎంత నికార్స్ అయినటువంటి భక్తుడు రాయుడు, ఈడు నికార్స్ అయినటువంటి మనుగాడీయుడు అని చెప్పాల్సినటువంటి ఆ రోజుల్లోనే ప్రభువుని పక్కకు వేసేశారు. అన్ని ఇతరమైనటువంటి అన్య దేవతలను చూడటం కాదు, దూరం నుండి చూసి రావటం కాదు, అనుసరించారంట. ఇప్పుడు ఇంకెంతగా పరిస్థితులు అన్ని తారుమారైపోయి మన అనే భేదం లేకుండా కలిసిపోతా ఉన్నారు. కలిసిపోవడం తప్పు కాదు, కాకపోతే మన ఉనికికి ప్రమాదం తెచ్చుకోకూడదు. అదే దేవునికి స్తుతి కలుగును కాక. మన ఉనికి అంటే మనము నిలబడి ఉండాలి. ప్రాణం ఉన్నన్ని రోజులు కాదు, ప్రాణం ఉన్నన్ని రోజులు నిలబడి ఉండటం మామూలు విషయం. ప్రాణం
లేని రోజుల్లో కూడా మనం దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి. ఆ ఉనికిని మనం నిలుపుకోవాలంటే ఎంతో జాగ్రత్త గలవారయ్యి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేవుని పరిశుద్ధతని, దేవుని యొక్క ప్రవర్తనని జీవితంలో నిలుపుకొని ఆయన యందు మాత్రమే ఉనికిని ఇప్పుడు తర్వాత నిలుపుకునేటట్లుగా ఈ ప్రవర్తనని జాగ్రత్త పడి దేవుని మార్గంలో స్థిరపరచుకోండి. అలాగా ప్రార్థించుకుందాం. భూమి ఆకాశంలను కలగజేసిన అద్వితీయ దేవ, మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ మనవులను దీవించమని, ఆశీర్వదించమని, యోగ్యమైన ప్రవర్తన కలిగి, యోగ్యమైనటువంటి జీవితమును కలిగి, మీ పరిశుద్ధాలయంలో, మీ పరిశుద్ధ మార్గంలో, మీ పవిత్రతను తండ్రి మీ ప్రజలు కలిగి మీతో పాటు శాశ్వత కాలము జీవించే మీ పరిశుద్ధ రాజ్యంలో అడుగుపెట్టే ఆ గడియ వరకు కూడా వారికి కలిగిన పవిత్రతను విడవకుండా మీ ప్రజలుగా ఎంచబడినటువంటి నీ బిడ్డలు నీ స్వాస్థ్యమయ్యండి నీ పరిశుద్ధతను నీ రాజ్యము చేరే పర్యంతము కూడా నిలుపుకొనినట్లు మీ పరిపూర్ణ ఆత్మచేత ముద్రించి నీ వెలుగు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి నీ పరలోకపు రాజ్యంలోనికి, వెలుగుమయమైనటువంటి నీ పరిశుద్ధ రాజ్యంలోనికి నీ ప్రజలను నడిపించమని సమస్త మహిమను మీకు ఆపాదించుచు యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండి మనలను నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.